అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇందాక నేను చెప్పాను అధ్యక్ష, మీరు అప్పుల గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు, ఎందుకంటే చాలా డీటెయిల్. ఎందుకంటే వాళ్ళ ప్రెస్ మీట్లు పెట్టి పదే పదే చెప్తున్నారు అప్పులు అంత అన్నారు ఇంత అన్నారు ఇప్పుడు ఇంతే అంటున్నారని. ఆ రోజు ఎంత అన్నామో ఈ రోజు అంతే అంటున్నాం. అదే 9,74,000 కోట్ల పైనే ఉంది, కానీ ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు. ఇది లయబిలిటీస్ అధ్యక్ష. లయబిలిటీస్ కి తెలుగు పదం ఏంటి అధ్యక్ష? మనం అందరం కూడా, నేనైతే తెలుగు మీడియంలో చదివాను అధ్యక్ష. నేను చదివిన తెలుగు మీడియంలో నాకు తెలిసింది ఏంటి అధ్యక్ష? ప్రాఫిట్ అండ్ లాస్ అంటే లాభ నష్టాల పట్టిక అధ్యక్ష. నేను కామర్స్ స్టూడెంట్. అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటి అధ్యక్ష? ఆస్తులు అప్పుల పట్టిక అధ్యక్ష. లయబిలిటీస్ అంటే అప్పులే కదా అధ్యక్ష. దాంట్లో ఒక కేటగిరీలో పెడితే ఇవి మాత్రమే అప్పులు, ఇవి అప్పులు కాదంటారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు సొంత రాజ్యాంగం రాసుకున్నాడు, ఆర్థిక శాఖకు కూడా రాసిచ్చిపోయాడు అనేటువంటిది కష్టంగా కనపడుతుంది అధ్యక్ష. మహిళలను వదిలేశారు, వాడేశారు అధ్యక్ష. ఆర్థిక శాఖలో మన ఎలక్ట్రిసిటీ శాఖలో అధ్యక్ష 5,000 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్ సేవింగ్స్ అధ్యక్ష. దానికి కూడా గవర్నమెంట్ కష్టపడిన అధ్యక్ష. ఒక్క రూపాయి ముట్టుకోవడానికి లేదు అధ్యక్ష. 5,243 కోట్లు వాడేశారు అధ్యక్ష. ఎవరు కట్టాలి అధ్యక్ష? ఆ బరువు చంద్రబాబు నాయుడు గారు తీర్చాల్సిందే కదా అధ్యక్ష. ఇప్పుడు ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా కష్టపడాల్సిందే కదా అధ్యక్ష ప్రతిరోజు ఆయన. ఇది అధ్యక్ష రాష్ట్రం ఇవ్వాలన్నటువంటి పరిస్థితి ఏంది అనంటే, కేవలం ఒక లీడర్ ఈజ్ మేకింగ్ ది డిఫరెన్స్ టుడే అధ్యక్ష. నేను స్పీచ్ మొదట్లోనే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇవాళ రాష్ట్రం ఈ 150 రోజుల్లో అద్భుతమైనటువంటి దిశగా ఒక ట్రెజెక్టరీకి మొదలు పెట్టింది అనంటే అది ఆ లీడర్ మీద ఉన్నటువంటి నమ్మకంతోనే. ఈ 150 రోజుల్లోనూ ఈ శాఖలన్నీ కూడా పనిచేశాయి అనంటే ఆ లీడర్ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషను, డైరెక్షను, ఆయన కేంద్రం నుంచి చూపిస్తున్నటువంటి సపోర్ట్ తోటే తప్ప ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలం మీద కాదు, ఈ రాష్ట్ర ఆర్థిక ఖజానా మీద ఆధారపడి కాదు. ఇట్ ఈస్ బ్రాండ్ చంద్రబాబు విచ్ ఈస్ హెల్పింగ్ ది స్టేట్ టుడే అనేటువంటిది సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్న అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఎదురుగా ఉన్నాడని ఆయన మొక్కుస్థుతి కోసం కాదు అధ్యక్ష. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అధ్యక్ష. అడుగడుగునా ఒకవైపు ఆర్థిక శాఖలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కళ్ళ ముందు చూస్తా ఉన్నా, ఢిల్లీలో ఆయన తిరిగి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని, ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ ని కళ్ళ ముందు చూస్తూ నేను చెప్తున్నటువంటి మాటలు అధ్యక్ష. ఇట్ ఈస్ బ్రాండ్ చంద్రబాబు, ఇట్ ఈస్ గుడ్ విల్ విత్ ది ఎన్డీఏ గవర్నమెంట్. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష. మళ్ళీ మేము మొదటిసారిగా చెప్తున్నట్టుగానే ఈ రాష్ట్ర ప్రజానీకం విజ్ఞతతో ఓటేశారు, తమ భవిష్యత్ తరాల్ని కాపాడుకోవడం ఓటేశారు అనేటువంటిది మరొక్కసారి నిరూపించుకున్నారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానియకుండా మరిన్ని గంటలు కష్టపడతాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథం మీద ఎక్కించేంత వరకు కూడా మా ఆరాటము, మా పోరాటము, మా కష్టము కొనసాగుతూనే ఉంటుంది అనేటువంటి